స్వామీజీ. అయితే గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ఇంత ఎఫెక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, ఇప్పటి వరకు మాకు తెలియకుండా చాలా బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి ఉంటాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? వాటిని మేము ఎలా బయటికి తీయగలం? దానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ట్యాప్ ఉంది, ట్యాప్ ఓపెన్ చేశారు అంటే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ట్యాప్ కింద ఒక బకెట్ పెట్టారు, బకెట్ లో పూర్తిగా మడ్ వాటర్ ఉంది, బురద నీళ్ళు ఉన్నాయి, ఇంకా వేరే మగ్గు గానీ బకెట్ గానీ ఇంకేం లేవు, బకెట్ అంతా బురద నీళ్ళు. పైన ట్యాప్ ఉంది, ట్యాప్ ఓపెన్ చేస్తే ఫ్రెష్ వాటర్, ట్యాప్ కింద బకెట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, బకెట్ లో బురద నీళ్ళు ఉన్నాయి కదా, అది ఫ్రెష్ వాటర్ తో నిండిపోవాలి, అది కావాల్సింది. ఏం చేస్తారు? వెంటనే బురద నీళ్లు పంపేస్తారు, తర్వాత క్లీన్ చేస్తారు, తర్వాత ఫ్రెష్ వాటర్ పెడతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు నిలబడడానికే ఇబ్బంది పడుతున్నారు అంటే అంత ఎనర్జీ లేదు, బాగా చిన్న పిల్లలు. అటువంటి చిన్న పిల్లలకి అప్ చెప్తే అవన్నీ చేయగలరా? బురద నీళ్లు వంపేసి కడిగేసి మళ్ళా అంచేసి ఇవన్నీ చేయగలరా? వాళ్ళకి కూడా ఏదైనా సింపుల్ సొల్యూషన్ ఉండాలి కదా. మరి అటువంటి చిన్న పిల్లలు కూడా ఇది కావాలి అంటే, ఫ్రెష్ వాటర్ తో నింపాలి అంటే, వాట్ ఇస్ ద సొల్యూషన్? ట్యాప్ ఓపెన్ చేసి వదిలేయాలి. అప్పుడు ఏమవుతుంది? కొంచెం టైం పట్టినా సరే బురద నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి, బకెట్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ తో నిండిపోతాయి. అవునా కదా? అదే విధంగా ఈ మైండ్ ని క్లీన్ చేసే విధానంలో కూడా, మైండ్ ని మనం పవిత్రం చేయాలంటే మనమంతా కూడా చిన్న పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ సొల్యూషన్ మనకు అవ్వదు కాబట్టి, వాట్ ఈస్ ద సెకండ్ సొల్యూషన్? ట్యాప్ ఓపెన్ చేయాలి, అంతే. చేస్తే ఫ్రెష్ వాటర్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? కంటిన్యూస్ గా మనం మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. గుడ్ థాట్స్, గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్. పాజిటివ్ అంటే అర్థమైంది కదా? ఎస్, ఐ కెన్ డూ, ఐ కెన్ అనుకోవడమే పాజిటివ్. ఒక ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ అనేసరికి భయం ఉంది, ఇంటర్వ్యూ అనేసరికి భయం ఉంది, వెంటనే అనుకోవాలి ఐ కెన్. స్వామి వివేకానంద చెప్పారు, ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే మనలో కంటిన్యూస్ గా గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో, ఆ ఫోర్స్ కు తట్టుకోలేక ఈ బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, మైండ్ అంతా కూడా ప్యూర్ గా ఉంటుంది.